మరి మీరు ఆస్తి రాసిచ్చినట్టే కదమ్మా. అవును, ఇది చిట్టమ్మ సంతకమే. అంటే నువ్వు మా అమ్మ ఆస్తి మొత్తం గుడికి రాసావా? అజు బావా, నాకేం తెలియదు బావా. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఓరి భగవంతుడా, ₹1 ఆస్తి లేకుండా మొత్తం గుడికి రాయించుకున్నావా? నాకు గుండు కొట్టించావా తండ్రి? అమ్మా! అమ్మా! అమ్మా అమ్మా! అమ్మా అమ్మా! అమ్మా అత్త అత్త అమ్మా! అమ్మా. తమ్ముడు, నువ్వు టెన్షన్ పడుకో. ఆస్తి మొత్తం గుడికి రాసేసారన్న ఆనందంలో పులకరించి పడిపోయింది. మీరు వెళ్ళి రండి, మేము లేపుకుంటాం. అలాగే వస్తాం. అమ్మా మంచిదండి. నమస్కారం. అమ్మా అమ్మా! అమ్మా! అమ్మా అమ్మా! అమ్మా. అమ్మా! తమ్ముడు, అమ్మని గదిలోకి తీసుకెళ్దాం పద. అలాగే అక్క. అత్త కాంతమత్త, నిజానికి నీ ఆస్తి మొత్తం పేదలకి పంచాలనుకున్నాను. కానీ ఆ దేవుడు తన పేరు మీద రాయించుకున్నాడు. ఇదంతా ఆయన సంకల్పమే అనుకుంటాను. సరిగ్గా రేపు సాయంత్రానికి నీ ఆస్తి మొత్తం నీకు తెచ్చైనా ఇస్తాను, లేదంటే ఆ గుడికి రాయటం కరెక్టే అని నీతో అయినా అనిపిస్తాను. ఈ రెండింటిలో ఏ ఒక్కటి చేయకపోయినా నువ్వన్న మాటకి కట్టుబడి బావకి దూరంగా ఉంటాను. అవునమ్మా, బావ నా కోసం పుట్టాడు, నేను బావ కోసం పుట్టాను. మా ఇద్దరిని ఈ ఆస్తలే కాదు కదా, ఏ శక్తి కూడా విడదీయలేదు. ఆ నమ్మకం నాకుంది. శభాష్. రేపు సాయంత్రం లోపు నా ఆస్తైనా నాకిప్పించు, లేదా ఆస్తి మొత్తం గుడికి రాయడమే కరెక్ట్ అని నాతో అనిపించు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరిగినా నేనన్న మాటని వెనక్కి తీసుకుంటాను. అయితే ఆ మాటని వెనక్కి తీసుకోవడానికి రెడీగా ఉండొద్దా? ఒరే, తిట్టి కొట్టి మట్టి తప్ప ఒక్క ముక్క అర్థం కాలేదురా. అసలు ఎవర్రా మీరు? కోటిగా మన మలయాళ గడపలకి ట్రస్ట్ బాబాయిలు కన్ఫ్యూజ్ అయ్యారా. గడపలు పీకేద్దామా ఏంటి? అలాగే బావా. ఆ డిషా ఏ డిషా డిషా మీరు ఇక్కడ పులి, ఇక్కడ కోటి. ఇదిగో ట్రస్ట్ బాబాయిలు. ఆ వీరనారాయణ గాడు చిట్టమ్మే వాళ్ళ వారసురాలను నమ్మించి మిమ్మల్ని పిచ్చి పులకాలన చేసి ఆస్తి మొత్తం దాని పేరు మీద రాయించుకున్నాడు. రేపో మాపో ఆస్తి మొత్తం తిరిగి ఆడి పేరు మీద రాయించుకుంటాడు. మిమ్మల్ని జఫాగాలన చేసి ఆడిస్తున్నాడు. ఇప్పటికే బొచ్చి పీకిన కోడిలాగా అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా రోడ్డు పెట్టుకొని తిరుగుతున్నారు కదా. ఇదైనా తెలుసుకొని వెళ్లి వీరనారాయణ గారిని నిలదీసి అడగండి. ఏంటి, ఆ చిట్టమ్మ నిజమైన వారసురాలు కాదా? కాదురా నాయన, అది ఆ కోకిలమ్మ కుటుంబరావుల కన్న కూతురు. జమీందారీ ఆస్తి మొత్తం ఎక్కడ మీకు వచ్చేస్తో అని భయపడి ఆ చిట్టెమ్మను అడ్డు పెట్టుకుని అంతా నాటకం ఆడుతున్నాడు. మరి చెట్టు దగ్గర నుంచి పాలొచ్చాయి, పొట్లో పాము పాలు తాగింది, జోడించుకుని కొట్టేస్తా యాదవ్వా. ఏయ్, తిడుతున్నావేంటి? మిమ్మల్ని కాదండి, మా కోడిగాండి. నువ్వైనా చెప్పేంట్రా బాబు. ఆ చెట్టులో పాలు, ఆ పుట్టలో పాము, అవన్నీ కావాలని అరేంజ్ చేశారండి బాబు. అవును బావోయ్, మొత్తం మన కాంతమ్మ గారు అరేంజ్ చేశారు. అంటే వాళ్ళందరూ కలిసి మమ్మల్ని మోసం చేశారా? ఇంకా అనుమానం ఏంటన్నయ్యా? వెళ్లి నిజంగా ఆ చిట్టమ్మ జమీందారు వారసురాలని నిలది. అప్పటికి వీరనారాయణ కాదు అన్నాడనుకో, మమ్మల్ని పిలిపి నిజాలు చెప్పేస్తాం అంతే. మీ మాట నమ్మి వీరనారాయణ దగ్గరికి వెళ్తే మమ్మల్ని చెప్పు తీసుకొడతాడు. సార్, వీళ్ళు చెప్పిన మాటలు వింటుంటే నాకెందుకు అనుమానం వస్తుంది సార్. దానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఏంటది? వాళ్ళకి తెలియకుండా చిట్టమ్మకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి DNA టెస్ట్ చేయిద్దాం సార్.
అప్పుడు ఆటోమేటిక్గా చిట్టమ్మ వాళ్ళ వారసురాలు అవునో కాదో ఆ టెస్ట్లో తెలిసిపోతుంది సార్. సూపర్ ఐడియా. కానీ వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ ఎలా తీయాలి? పూర్ణ మొగుడు అట్లాంటి ఎద పనులు చేయడానికి మేము ఉన్నాం కదా. మా ఇద్దరికి చెరు 5,000 ఇవ్వండి. ఆ రక్తం ఏదో మేమే పంపిస్తాం. నిజమా? మీరు సచ్చినంత తొట్టు. మా మీద ఒకటి వదిలే. చూడు, నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? ఉన్నాయి సార్. తీసి వాళ్ళకి ఇవ్వు. మేము అడిగినట్టు చిట్టమ్మ బ్లడ్, వాళ్ళ ఫ్యామిలీ బ్లడ్ తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. ఓ 4 బకెట్లు ఇస్తామండి. ఏం చేసుకుంటారా చేసుకోండి. పదరా, పొద్దున్నే 10,000 వచ్చాయి. చిట్టమ్మా, మా అమ్మ చెప్పేది నిజమేనా? నువ్వు మా తమ్ముడు విడిపోతున్నారా? నీకు తల్లయ్యే యోగమే లేదా? వదినా, ఒక్క నిమిషం ఆగుదరా. అత్త, నీ ఆస్తి నీకు రాసేయడానికి ఒక్క 10 నిమిషాల సమయం ఇవ్వద్దా? 10 నిమిషాలా? ఇన్ని రోజులుగా చేయలేని పని 10 నిమిషాల్లో చేస్తావా? సరే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? ఇదే కారు దగ్గర 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. ఆ తర్వాత ఆ దేవుడు చెప్పినా నీకోసం నా కొడుకు కోసం ఆగను. కాకినాడ వెళ్లి తీరుతాను. చిట్టమ్మా, 10 నిమిషాల్లో ఏం అద్భుతాలు జరుగుతాయమ్మా? ఆ దేవుడు శాసిస్తాడు, ఈ చిట్టమ్మ పాటిస్తుంది. 10 నిమిషాల్లో 10 నిమిషాల్లో నా జాతకం మొత్తం తలకిందులు కాబోతుంది. ఆ అద్భుతమేటో మీరే చూస్తారు కదా. ఆ బొకే తీసుకురావయ్యా. సార్ సార్ సార్, ఏంటేంటి, ఏం కావాలి? మీరేంటి సార్ ఉన్న పడంగా కాకినాడ నుంచి విజయనగరం వచ్చారు? నిజానికి నేను రాలేదు. అదిగో ఆ కాంతమ్మే రప్పించింది. నేనా? అక్క, ఈ ఎమ్మెల్యే గాడేంటి ఇక్కడికి వచ్చాడు? అదే అర్థం కావట్లేదురా తమ్ముడు. చిట్టమ్మా, ఇదంతా నీ ప్లానే కదూ? అవును బావా, నా మొగుడిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే ఏంటి, అవసరమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా రప్పిస్తాను. నువ్వు మామూలు దాన్ని కాదు చిట్టమ్మా, నువ్వు దేశకంత్రి. థ్యాంక్ యూ బావా. కాంతమ్మ గారు మిమ్మల్ని ఇక్కడి దాకా రప్పించడం ఏంటి సార్? ఎస్, తను చేసిన పని సామాన్యం అయిందా? తనకున్న యావదాస్తిని, అంటే దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తిని ఈ విజయనగరం ఆలయానికి కాంతమ్మ చందాగా రాసింది. తనకున్న కోట్ల రూపాయల ఆస్తిని దేవుడికిచ్చి చరిత్రలో నిలిచిపోయింది కాంతమ్మ. అంటేనా? అంటే ఏముంది, నేను తలుపేసేస్తాను, లైట్స్ కూడా తీసేస్తాను, తీసేసి దుప్పటి తెస్తాను, తెచ్చేసి ఇంకేముంది చిట్టమ్మా, దుప్పటి మడత పెట్టవా అంటాను. నువ్వే చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. అర్థమైందా? అయితే చెప్పు, నేనేం చెప్పాలనుకుంటున్నాను. ఆశ దోశ అప్పడం వడ అన్న విషయాలు నాతో చెప్పిద్దామనే నేనే చెప్పను. సరదాగా ఒక చిన్న పందెం పెట్టుకుందామా? ఆ పందెంలో నేను గెలిచాను అనుకో, నీకు ముద్దు పెడతాను. ఒకవేళ నువ్వు గెలిచావనుకో, నువ్వు నాతో ముద్దు పెట్టించుకోవాలి. నీ తెలివితేటలో నా దగ్గర చూపుతున్నాడే. నువ్వు గెలిచినా నాకే ముద్దెడతావా? నేను గెలిచినా నాకే ముద్దెడతావా? నేను గెలిస్తే ముద్దెట్టకూడదు కదా? ఓకే, అలాగే.
ఇంతకీ పందవేటే కొబ్బరికాయని పగలగొట్టకుండా ఎలా తాగొచ్చు? ఊరుకో బావా, కొబ్బరికాయని పగలు కొట్టకుండా ఎలా తాగుతారో? తాగొచ్చు. తాగలేము. సరే, పందెంలో ఓడిపోయానని చెప్పు, ఎలాగో నేను చెప్తాను. సరే, నేను ఓడిపోయాను చెప్పు. పగలు కొట్టకపోతే ఏ రాత్రో కొట్టుకొని తాగొచ్చు. ఇదంతా తొండి తొండి అంతా మోసం. మోసం కాదు, నీది మోసం. పందెంలో గెలిచినా నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావే, అది మోసం. ఏం కాదు. అది మోసమే. ఏం కాదు, నేను ఒప్పుకోవాల్సిందే. ముద్దు పెట్టించుకోవాల్సిందే. నేను ఒప్పుకోవాలి. ఏంటి మాట్లాడుతున్నావు కాంతమత? నేను నీ కొడుకుని ఎదురు చేయడమేటి? చాలే, నోర్మోయ్. నా కొడుకుని ప్రేమ పేరుతో బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుని నీ బానిసగా మార్చుకుని అభం శుభం తెలియని నన్ను పసిదాన్ని చేసి కోట్ల రూపాయల ఆస్తిని నీ పేరు మీద రాయించుకుని నా ఆస్తి మొత్తాన్ని గుడికి రాసేయడానికి నీకు సిగ్గులేదా? అదేటి కాంతమత, ఇంతకు ముందే కదా ఆస్తి మొత్తం గుడికి రాయటం న్యాయమేనావో? నోర్మోయ్, ఏదో మేయర్ పదవి వస్తుందన్న ఆనందంలో అలా అన్నాను కాని, లేదంటే నా ఆస్తిని గుడికి రాయడానికి నేనెందుకు ఒప్పుకుంటానే? కాంతమత, నాకదంతా తెలీదు. మనిద్దరి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఒకటి నీ ఆస్తి మొత్తం నీకన్నా రాసియాలి, లేదా నీ ఆస్తి గుడికి రాసేయటం న్యాయమే అని నీ నోటితోనైనా చెప్పించాలి. అంతే కదా? అవును, అంతే. మరైతే ఎమ్మెల్యే గారి ముందు నీ నోటితో నువ్వే కదా ఒప్పుకున్నావా నీ ఆస్తి గుడికి రాయటం న్యాయమేని? మళ్ళీ ఇప్పుడు గొడవ చెప్తున్నావేటి? చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. నువ్వు ఆగు. కాంతమత, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. లేదే, ఇప్పటికే చాలా శాంతంగా ఉన్నాను. అదే పాత కాంతమ్మయ్యుంటే ఈ పాటికి ఈ విజయనగరం మొత్తం నీ శవానికి దహన సంస్కారాలు చేస్తుండేది. అంత తప్పు నేనేటి చేశానత్తా? చాలు, నన్ను మోసం చేసి ఎదవని చేసింది చాలు. ఇప్పుడు చెప్తున్నాను చిట్టెమ్మ, భూమి ఆకాశం ఏకమైనా, అష్టదిక్కులు కుప్పకూలిపోయినా, నవగ్రహాలు నవ్విపోయినా, రేపు భవిష్యత్తులో జరగబోయేది ఒక్కటే. ఏ చిట్టెమ్మైతే నా ఆస్తి మొత్తాన్ని గుడికి దారాదత్తం చేసిందో అదే చిట్టెమ్మ పేరు మీదున్న ఆస్తి మొత్తాన్ని ఈ కాంతమ్మ కొట్టైపోతుంది. అలా గనక జరగకపోతే నా పేరు కాకినాడ కాంతమ్మే కాదు. ఏంటి మాట్లాడుతున్నావు కాంతమత? నా పేరు మీదున్న జమీందార్ గారి ఆస్తి మొత్తం నువ్వు కొట్టుతావా? ఎస్, హరిహరాదులు ఎదురైనా, అష్టదిక్పాలకులు నీకు అండగా నిలబడినా ఎదిరిస్తాను. వాళ్ళందర్నీ బెదిరిస్తాను. పోగొట్టుకున్న ఆస్తి మొత్తం నీ దగ్గర వసూలు చేస్తా. నువ్వు సూపర్ అక్క. సిట్టెమ్మ ఎన్నావుగా, మళ్ళీ పాతకాంతమ్మ నిద్రలేసింది. మా అక్క వసూళ్లు మొదలు పెట్టిందంటే ఎవరు వీళ్ళు? చూడబోతే ఏదో టీకాలు వేసేలా ఉన్నారు. ఈ ఇంటికి ఎందుకు వచ్చారు? ఒరే శంకరు, నువ్వు నిజంగా కాంపౌండర్వేగా? నీకు ఇంజెక్షన్ చేయడం వచ్చుగా? అయ్యి బాబోయ్, ఇప్పటికీ 1000 మందికి ఇంజక్షన్లు చేశానన్నా. బావోయ్, ఈయన నమ్మడానికి వీల్లేదు. ఏరా, అసలు సిరంజిలోకి మందు ఎట్లా ఎక్కిస్తారో, అసలు ఎలా ఇంజెక్షన్ ఇస్తారో నీకు తెలుసారా? అంతే కదా, అలా అన్నావు బాగుంది. అన్నా ఒకసారి ఇది పట్టుకో. ఇది సిరంజ్ అన్నా, ఇది మందన్నా.
ఇది ఇలా గుచ్చాలన్నా, ఇది ఇలా వెనక్కి లాగి అన్నా ఒకసారి అటు తిరుగు. తిరగాల తిరిగన్నా. పట్టుకోరా తిరగాలంటున్నాడు. తిరిగాను. నొప్పిగా ఉందా ఏంటన్నా? ఒరే అడ్డగాడిదా, చూపించమన్నాం గాని చేయమలేదు కదరా. చూపించాలంటే చెయ్యాలి కదన్నా. ఏడ్చినట్టుంది. అట్ట చూస్తావేంట్రా? అక్కడ చిరంజీవిని చూసినట్టు చిరంజీరా తీగరా. అలాగే అన్నా. నొప్పిగా ఉందా? నీ అబ్బా నొప్పిగా ఉందా బావా అంట. నువ్వు నీ ఎదవ డౌట్లు అంతా నీవాలే కదరా. అబ్బా పులిగాడు కోటిగాడా ఏదో ప్లాన్ మీదే వచ్చుంటారు. ఈ విషయం అర్జెంటుగా చిట్టమ్మకి చెప్పాలి. ఒరే ఎవరికో ఇవ్వాల్సిన టీకా నాకేసావురా. ఏమి కాదుగా. ఏమీ కాదన్నా, డోస్ పావు అంతే వేసాను. మహా అంటే ఓ గంట సేపు కళ్ళు కనిపించవు అంతే. ఏంట్రా కాసేపు కళ్ళు కనిపించవా? అవునన్నా, ఆ ముసల్దానికి శాశ్వతంగా నోరు పడిపోవాలని చెప్పావు కదా. అవును. ఈ ఇంజెక్షన్ మొత్తం చేస్తేనేమో నోరు పడిపోతుంది, కొంచెం చేస్తే కళ్ళు పోతాయన్నా. అది కూడా కాసేపేలే అన్నా. ఓరి నీ అమ్మ కడుపు మాడా. ఇంజక్షన్ చేయడం వచ్చా అన్న పాపానికి నాకు మొత్తం చూపే లేకుండా చేసావు కదరా. ఒరే కోటిగా ఇంటి పట్టుకురా, ఇంటి వేసేస్తాను. నాకెందుకు వచ్చిన గొడవ? నేను దొరుకుతానే ఏంటి? రానంటే జ్వరం ఎలా తగ్గుతుంది నానమ్మా? ఆవిడ రానంటుంది కదా, అవసరమైతే మనమే ఎవరో ఒకరిని పిలిపిద్దాం. ఏటి కాతపత మనం పిలిస్తే ఇంటికొచ్చి ఇంజెక్షన్ వేసెళ్తారా? ఎందుకు చేరు? మనకు తెలిసిన డాక్టర్స్ ఉంటే ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే కాకినాడలో అయితే ఎవరో ఒకరు పిలిపించేవాళ్ళం, కానీ ఈ విజయనగరంలో డాక్టర్స్ మనకు తెలియదు కదా. నీకు తెలియకపోతే ఏ, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే. నీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా కాంతమత? మా అక్కంటే ఏటనుకున్నావు? కాబోయే మేయరు. ఆవిడ తెలుసుకుందనుకో, ఒక్క డాక్టర్ ఏంటి 100 డాక్టర్లు తెచ్చి నిలబెట్టగలదు. అక్క నీకు తెలిసిన డాక్టర్ కి ఫోన్ చేయక్క. అలాగే తమ్ముడు, ఇప్పుడే ఫోన్ చేసి పిలిపిస్తా. పదరా వెళ్దాం. పదక్క. ఫోన్ ఇవ్వరా. మళ్ళీ చేయక్క. అక్క మన నీలాంబరం వస్తుంది. వస్తే రానీరా. మనం ఎవరికి ఫోన్ చేస్తున్నామో దానికెలా తెలుసు? అమ్మా అమ్మా, F3 చూసావా? చూశాను. అందులో వెంకటేష్ బాబు మన ఇంటికి వస్తున్నాడా? ఏంటి, F3 వెంకటేష్ బాబు మన ఇంటికి వస్తున్నారా? అవునమ్మా, అందులో వెంకటేష్ బాబుకి కళ్ళు కనిపించవు కదా, సేమ్ ఈ వెంకటేష్ బాబు కూడా కళ్ళు కనిపించవు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? నేనేం మాట్లాడుతున్నానో ఇంకాసేపట్లో నీకే అంతా అర్థమవుతుందిలే. ఒరే తమ్ముడు, అదేం మాట్లాడుతుందో కనీసం నీకైనా అర్థమైందా? ఏమోనక్క, ఈ మధ్య మరీ తింగరదానిలా తయారైంది. అదేం చెప్తుందో ఒక్క మొక్క కూడా అర్థమై సావట్లేదు. నానమ్మా లేస్ మొహం కడుకో, టిఫిన్ అడతానా? నాకు ఓపిక సరిపోవట్లేదమ్మా. కసిని పాలివు చాలు. సరే నానమ్మా. చిట్టమ్మా చిట్టమ్మా, వెంకటేష్ బాబు వస్తున్నారు. వెంకటేష్ బాబా? ఆయన ఎవరుదినా? అక్క అసలే బామ్మకి ఆరోగ్యం బాగాలేదు, నువ్వు మళ్ళీ మళ్ళీ విసిగించుకో. విసిగించడం కాదురా తమ్ముడు, అసలు ఏం జరిగిందంటే అదిరా జరిగింది. ఓహో అందుకేనా మా కాంతమత్త ఫోన్ చేసి డాక్టర్ని పిలిపిస్తానందే. సరే సరే కానీ చెయ్యి అటుపక్కే ఉంది.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంజెక్షన్ చేస్తున్నారు కదా కాంపౌండర్ గారు? చేస్తున్నాను మేడం. అమ్మయ్యా, ఇంజెక్షన్ అయిపోయింది, బతికిపోయాను. అయిపోయింది. అవతారం అక్క, ముసల్దాన్ని ఒకసారి చెక్ చేయరా. అట్టగే బామ్మగారు ఇంజెక్షన్ అయిపోయిందండి. పనికి మళ్ళీ వెధవా, నాకు ఇంజెక్షన్ అంటే భయం అని తెలిసి కూడా నా చేతికి ఇంజెక్షన్ చేస్తావరా నువ్వు? నేను కాదండి, ఈడు. ఇదేంటి, ఇంజెక్షన్ చేశాక కాళ్ళు చేతులు పని చేయకూడదు కదా, కానీ చెలరేగిపోయి మరి తమ్ముణ్ణి కొట్టేస్తుంది. నానమ్మా సాలే నానమ్మా, చచ్చిపోతాడు. నువ్వు పడుకో నానమ్మా. నానమ్మా నువ్వు కూడా భలే యాక్టింగ్ చేసావు. మరి లేకపోతే దరిద్రప వెధవలు నాకే ఇంజెక్షన్ చేయడానికి వస్తారా? ప్రాణం తీస్తా వెధవల్ని. నీకేం కాదు, నువ్వు పడుకో నానమ్మా. నువ్వు ఉన్నావు కదమ్మా, నాకేమీ కాదులే. నువ్వు పడుకో నానమ్మా. సరే, ఆ టీకాలేశాక సంతకాలేవో తీసుకోవాలంట, తీసుకోండి. అలాగేనమ్మా, ఇక్కడ కన్నా హాల్లో ఉంటేనే బెటరు. పదండి. ఈ టీనీలు ఇదిగా పాదరా యాదవా, నీ కళ్ళు పోయి సచ్చాయంటగా. పద. అవునన్నయ్య. పద. ఇదేంటి చిట్టమ్మా, సంతకం పెట్టమంటే పోరా పిచ్చదవా అని పెట్టావు? వీళ్ళెవరో తెలితే నేను సంతకం పెట్టడం కాదత్తా, గడ్డి ఎర్రగా కాల్సి నువ్వే అలాగే బాధడతావు. ఎందుకు? అసలు ఇసేమేటో తెలుసా అనియా? శేఖరు, నీకు ఇంజెక్షన్ చేయడం వచ్చుగా? అసలు సిరంజ్ లో ముందు ఎలా ఎక్కించాలో, ఎలా ఇంజెక్షన్ పడవాలో నీకు తెలుసా? అన్నా ఒకసారి ఇది పట్టుకో. ఇది ఇలా గుచ్చాలన్నా, ఇది ఇలా వెనక్కి లాగి. పులిగాడు కోటిగాడా ఏదో ప్లాన్ మీదే వచ్చుంటారు. అన్నా ఒకసారి తిరుగు. తిరగన్నా. పట్టుకోరా, తిరగాల అంటున్నాడు. తిరిగాను. ఈ విషయం అర్జెంటుగా చిట్టమ్మకి చెప్పాలి. అర్థమైంది కదా? మిగతా పాట నువ్వు చెప్పదునా? అవునమ్మా, ఈ పులిరాజు కోటిగాడు కాంపౌండర్ వేషంలో వచ్చి చిట్టమ్మతో సంతకాలు చేయించుకుందాం అనుకున్నారు. అంతేకాదు, శేషమాంబ గారికేదో ఇంజెక్షన్ ఇచ్చి ఆవిడ కాళ్ళు చేతులు పడిపోయేలాగా చేద్దాం అనుకున్నారు. ఎరా, మా చిట్టమ్మ పేరు మీదున్న వీరనారాయణ గారి ఆస్తిని కొట్టేద్దామని చూస్తావా? ఆ పెద్ద ఆవిడికి కాళ్ళు చేయి పడిపోయేలా చేద్దామనుకున్నావా? ఉండరా, ఇప్పుడే వెళ్ళి బామ్మ దగ్గరున్న గన్ను తీసుకొచ్చి నిన్ను షూట్ చేసి పారేస్తాను. బాబా, నువ్వు తొందరగా వెళ్ళి గన్ తీసుకురా. అయ్యో బాబోయ్, ఇది ఎక్కడ గొడవరా నాయన? ఒరే పదరా, ఇక్కడే ఉంటే కాల్చి చంపేసేలా ఉన్నారు. ఒరే కోటిగా, ఇదేంటి ఈ లేడా? అయితే చంపా, నేను కూడా చంపా.
రవిచంద్ర, వాళ్ళనెందుకు వదిలేశావురా? కాకినాడ నుంచి ఇక్కడి దాకా వచ్చి చిట్టెమ్మ ఆస్తినే రాయించుకోవాలనుకున్నారంటే వాళ్ళెంతో పెద్ద ప్లాన్ లో ఉంటారు. అలాంటి వాళ్ళని వదలకూడదురా. ఎక్కడికి నాన్న వెళ్తున్నావు? బామ్మగారికి మెడిసిన్స్ ఫ్రూట్స్ తేడానికి వెళ్తున్నాను. అలాగే నాన్న, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వెతికి వెతికి మరి మంచివి తీసుకురా. లేట్ అయినా పర్లేదు. అదే, కొంచెం మంచి షాప్ లో తీసుకురా అంటున్నాను. అలాగే అమ్మా. ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది? అలాగే అమ్మా. సరే నాన్న. ఒరే అవతారం, అక్క చిట్టమ్మ ఎక్కడుందో చూడు. నేనెళ్ళి ఆ ముసల్ది ఎక్కడుందో చూస్తాను. అలాగే అక్క. అవతారం, నువ్వు ఇంట్లో ఉంటే వీరనారాయణకి అనుమానం వస్తుంది. నువ్వు అర్జెంటుగా బయటకెళ్ళిపో. వీరనారాయణ అడిగితే ఏదో పని మీద బయటకెళ్ళావని చెప్తా. అట్టాగే అక్క. అమ్మా, అమ్మా, ఇదేంటి? అమ్మ గదిలో ఉందని చిట్టమ్మ చెప్పింది. ఇక్కడ చూస్తే అమ్మ లేదు. ఓ, బాత్రూమ్కి వెళ్ళి ఉంటుందేమో. సరే. వచ్చావు బావా? నీకోసమే తెలుసుకున్నాను. సమయానికి వీరనారాయణ బాబాయ్ కూడా వచ్చేసాడు. ఓ, వీరనారాయణ గారు వచ్చేసారా? అవును బావా. నాన్నమ్మకి కాఫీ ఇవ్వడానికి పైకెళ్ళాడు. మనం కూడా వెళ్దాం. బామ్మా, అమ్మా, 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 బామ్మా, అమ్మా, చిట్టమ్మ, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, బామ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, బామ్మా, ఏమైంది? అమ్మా, వీరనారాయణ గారు, ఏమైంది? అమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా. బాబాయ్, నాన్నమ్మ ఎవరు కొట్టేశారు? తల పగిలి రక్తం కారిపోతుంది. అవును చిట్టమ్మ, అమ్మా లేమ్మా. ఎవర్రా మా అమ్మని కొట్టింది? సరే
ఇది గొడవ పడ్డానికి సమయం కాదు. ఎవరు కొట్టారో ఎందుకు కొట్టారో తర్వాత తెలుసుకోవచ్చు. ముందు బామ్మగారిని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. లేదు, ఎవరు కావాలనే మా అమ్మ తల పగలగొట్టారు. కావాలనే మా అమ్మని చంపాలని చూశారు. బాబాయ్, నాన్నమ్మని ఎవరు చంపాలనుకుంటారు? లేదు చిట్టమ్మ, నాకు తెలియకుండానే నా ఇంట్లో శత్రువులు ఉన్నారు. అందుకే 70 ఏళ్ల పెద్దావిడని కూడా చూడకుండా చంపాలని చూశారు. ఎవర్రా చెప్పండ్రా. మీరు మరీ ఇంత అమాయకులు అనుకోలేదండి. చంపాలనుకున్న వాళ్ళు మీ ముందుకొచ్చి చేతులు కట్టుకొని దండం పెట్టి మరి మేమే చంపాలనుకున్నామని ఒప్పుకుంటారా ఏంటి? మీలాంటి గొప్పవాళ్ళకి చాలా మంది శత్రువులు ఉంటారండి. మీ అమ్మగారిని ఎవరు చంపాలనుకున్నారో ఏటో పోలీసులకు ఫోన్ చేయండి, వాళ్ళే తెలుపుతారు. బాబాయ్, నా మాటను బాబాయ్. పోలీసులకి తర్వాత ఫోన్ చేయొచ్చు. ముందు నాన్నమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్దాం బాబాయ్. లేదంటే రక్తం ఎక్కువ పోయిందంటే నాన్నమ్మ పాన మీదకి వస్తుంది. అవును సార్, ముందు అర్జెంటుగా పెద్ద ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. ఖచ్చితంగా తీసుకెళ్దాం రవిచంద్ర. కానీ మా అమ్మని చంపాలనుకుందెవరో నాకు తెలియాలి. నమస్తే వీరనారాయణ గారు. నమస్తే ఎస్ఐ గారు. ఏంటండి, ఆ వస్తువు కోసం వెతుకుతున్నారా? అవును మేడం. నాకు తెలిసి పెద్దావిడ మీద హత్యా ప్రయత్నం చేసింది కోకిలమ్మేమోనని అనుకుంటున్నాను సార్. కోకిలం అంటే? మీకు తెలీదులేండి. సాక్ష్యాధారాలు దొరికాక మీకే అర్థమవుతుంది. ఒక్క నిమిషం సార్. ఎస్, రోకల బండకి రక్తం అంటింది. ఓ మై గాడ్, అంటే ఈ రోకల బండతోనే ఆవిడని కొట్టుంటారు. ఈ రోకల బండను తీసుకెళ్లి మేము ల్యాబ్కు పంపిస్తాం. రిపోర్ట్స్ వచ్చాక అసలు దోషులు ఎవరో తేలుద్దాం. కానిస్టేబుల్, థ్యాంక్ యూ మేడం. మేము వెతుకుతున్న దొరికిన సాక్ష్యాన్ని దొరికేలా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, వస్తా మేడం. ఒరే తమ్ముడు, విన్నావుగా ఆ ఎస్ఐ గాడు ఏం చెప్పాడో? అవునాక ఆ రోకల బండ మీద ఎవరు ఏలు ముద్రలైతే ఉంటాయో రేపు ఉదయం వాళ్ళని అరెస్టింగ్ చేస్తారట. అంటే రేపు ఉదయం అరెస్ట్ కాబోయేది ఎవర్రా? ఇంకెవరక్క, ఆ మోగదే కోకిలమ్మే. ఎస్, లేకపోతే ఆ చిట్టెమ్మ నా యావదాస్తిని గుడికి రాసేస్తుందా? నన్ను అనామకురాల్ని చేస్తుందా? రేపు ఉదయం ఆ కోకిలమ్మ జైలుకి వెళ్తుంటే చిట్టెమ్మ పొర్లి పొర్లి ఏడుస్తుంటే ఆ ఏడుపు చూసి నేను పగలబడి నవ్వుకోవాలరా? అవునే అక్క, లేదంటే దేవతలాంటి మా అక్క కళ్ళల్లో కన్నీళ్లు తెప్పెత్తదా? సీమకు కూడా అపకారం చేయని మా అక్కని నడి రోడ్డు మీద నిలబెడతదా? ఆ పాపం ఊరికే పోదక్క, అంతకంతకే అనుభవిస్తుంది. కరెక్ట్ గా చెప్పావురా తమ్ముడు. అసలు నాలాంటి మంచి మనిషికి ద్రోహం చెయ్యాలని ఎలా అనిపించిందిరా? ఏం చేస్తామక్క, పెదప కాలం పెదప మనుషులు. ఈ రోజుల్లో మనలాంటి మంచోళ్ళకే కష్టాలక్క. అవునరా తమ్ముడు, ఈ కాంతమ్మకి ద్రోహం చేస్తే, ఈ కాంతమ్మని ఏడిపిస్తే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో రేపు ఉదయం చిట్టెమ్మ రుచి చూడబోతుందిరా. ఆ కోకిలమ్మని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ జైలుకి తీసుకెళ్తుంటే నరాలు తెగి గుండె ఆగుతున్నట్టు ఆ చిట్టెమ్మ పొర్లి పొర్లి ఏడుస్తుంది చూడు. ఆ సన్నివేశం చూడాలని నా గుండె తహతహలాడిపోతుందిరా.